నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. స్పందన చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత విద్యా కేంద్రం ప్రారంభం. అనకాపల్లి జిల్లా ఎస్రాయివరం మండలం లింగరాజుపాలెం గ్రామంలో స్పందన చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం సెంటర్ వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫౌండేషన్ చైర్మన్ బుచ్చిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల నందు 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువుచున్న విద్యార్థులకు సుమారు 40 మందికి స్కూల్ అయిన తర్వాత ఉచిత విద్య అందించాలనే దృఢ సంకల్పంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. హెల్పింగ్ హార్ట్ సంస్థ ద్వారా సహాయ సహకారాలతో అల్లంరాజు సుబ్రహ్మణ్యం అమెరికా వారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. హెల్పింగ్ హార్ట్ సంస్థ నర్సీపట్నం, అనకాపల్లి ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో 25 కేంద్రాల ద్వారా సుమారు 600 మంది విద్యార్థులకు ప్రతిరోజు విజ్ఞానం, విజ్ఞత కూడిన విద్యను అందించడం జరుగుతుందన్నారు. అలాగే మహిళలకు కుట్టు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. నమస్కారం అండి. స్పందన చేయూత ఫౌండేషన్ విశాఖపట్నం ఈరోజు హెల్పింగ్ హార్ట్స్ అనే ఒక విద్యా ఆర్గనైజేషన్ ద్వారా ఈ యొక్క లింగరాజపాలెంలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి స్కూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉచితంగా ఒక టీచర్ని ప్రొవైడ్ చేసి వాళ్ళకి విద్య, తర్వాత హోంవర్క్స్, అలాగే విజ్ఞతతో కూడిన విలువలు వాళ్ళకి నేర్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క హెల్పింగ్ హార్ట్స్ ఆర్గనైజేషన్ అనేది అనకాపల్లి బేస్ అండి. వారు సుమారు 25 గ్రామాల్లో నర్సీపట్నం ఏరియా మారుమూల గ్రామాల్లో వాళ్ళు ఫ్రీగా ఉచితంగా వాళ్ళు ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా మా స్పందన చేయూత ఫౌండేషన్ 4 గ్రామాలు అంటే పాతమల్లంపేట, పెసరాడ, సుద్దలపాలెం అండ్ లింగరాజుపాలెం ఈ 4 చోట్ల మేము వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఈ యొక్క పిల్లలకి మేము వాళ్ళ బంగారు భవిష్యత్తు గురించి అనేసి మేము ముందుకు ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సెంటరు అమెరికాలో ఉన్న మా మిత్రుడు అల్లంరాజు సుబ్రహ్మణ్యం గారు దీనికి స్పాన్సర్ చేస్తున్నారు. ఈ విధంగా మేము ముందు ఇంకా మరికొన్ని సెంటర్స్ ఫ్యూచర్లో మరికొన్ని సెంటర్స్ కూడా ఇదే విధంగా ముందుకు విస్తరించుకుంటూ ప్రైవేట్ స్కూల్స్కి దిగుటుగా, అంటే చాలామంది ఈరోజు అందరూ ప్రైవేట్ స్కూల్ ముందుకు వెళ్తున్నారు. పేద ప్రజలు ఎలా చదువుకుంటారు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన ఉద్దేశంతో పేద ప్రజల కోసం ఈ యొక్క విద్యని ఉచితంగా ఏర్పాటు చేసి మేము ఈ లింగరాజపాలెంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చేయూత ఫౌండేషన్ నుంచి ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే టైలరింగ్ ఉచిత శిక్షణ 30 మందికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కొంతమంది నేర్చుకుని ఉపాధి పొందుతున్నారు. అలాగే ఇప్పుడు ఈ రోజు కార్యక్రమం వరకు అనుకుంటే పిల్లలకి, పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి ఉచిత శిక్షణ, విద్యా శిక్షణ ఇస్తున్నాం. వట్టి విద్య అని అనుకుంటున్నారు గ్రామ ప్రజలు. అలాగే కొంతమంది 3 నెలలు 2 నెలలు అంటున్నారు. కాదు, ఇది లైఫ్ లాంగ్ ప్రాజెక్టు. అది నిలబెట్టుకోవడం మన ఊరు పెద్దలు, పిల్లలు అందరూ మీరు సహకరిస్తే ఫుల్ లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ ప్రాజెక్టు. దీంతో పాటు మేము ఒక్క ఎడ్యుకేషన్ ఒకటే ఇవ్వట్లేదు. ఒకరోజు పెయింటింగ్, ఒకరోజు ఎస్సే రైటింగ్, ఒకరోజు డిబేట్ కాంపిటీషను, ఒకరోజు ఏమో గేమ్స్, ఇలా అన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని టైంకి పంపండి. వాళ్ళకి టైం సరిపోవట్లేదు. కొంతమంది పిల్లలు 6 కూడా అయిపోతుంది వచ్చేసరికి. ఇంక మేము గంటలో వాళ్ళకి ఏం చెప్తాం? దయచేసి పేరెంట్స్ కేర్ తీసుకుని టైంకి పంపండి. స్పందన చేయూత ఫౌండేషన్ వారికి, హెల్పింగ్ హార్ట్స్ వారికి మా ఊరి తరపుని అనేక ధన్యవాదాలు. ఈరోజు 6వ తారీఖుని మా గ్రామం స్పందన చేయూత ఫౌండేషన్ వారు మా గ్రామం వచ్చి ఇదివరలో మాకు ఇక్కడ కుట్టు మిషన్లో నేర్పడం, అదేవిధంగా విద్యార్థులకి పాఠాలు చెప్పడం అనే ప్రోగ్రాం వాళ్ళ ఆధ్వర్యంలో
పెట్టడం జరిగింది. Please subscribe our channel AP Power News.